మనిషికి ఒక చేదు హృదయం ఉంటే అది ఎంతవరకు లీడ్ అవుతది? లైక్ ఇంకా ఆపేసేయ్ బేటా. ఆ! ఒక మనిషికి ఒక చేదు హృదయం ఉంటే అది ఎంత భయంకరం ఒక దానికి. ఎందుకంటే ప్రభు మనకేం చెప్పాడంటే క్రైస్తవులుగా మనము నేర్చుకోవాల్సిన శ్రేష్టమైన మాటలేంటంటే ఎటువంటి వారినైనా మనం క్షమించాలి అనేది దేవుని యొక్క ఆజ్ఞ అయి ఉన్నది కదా! లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా! నేను ఇతరులను క్షమించిన ప్రకారము మీరును కొలస్సీయులకు రాసిన పత్రిక 3:13లో ఉంటది. నేను మిమ్మల్ని ఎలాగనో క్షమించానో మీరు కూడా ఇతరులను క్షమించాలి అనే మాట ప్రభువు చెప్తూ ఉంటాడు. అయితే లైక్ మన రూట్ కాజ్ మన బిలీఫ్‌లో రూట్ ఏంటంటే వి నీడ్ టు ఫర్‌గివ్ అదర్స్. సో, నేను క్షమించాను అని చెప్పి, వారి విషయంలో ఇంకా చేదు వేరు పెట్టుకోవడం అనేది ఆశీర్వాదకరంగా ఉండదు. మరలా చెప్తున్నాను. నేనైతే ఇతరులను క్షమించేశాను. కానీ వాళ్ళు ఎదురుంగా వస్తే వాళ్ళతో సమాధానంగా ఉండకపోవడం, ఏదో వాళ్ళు చేసిన తప్పులన్నీ రివైండ్ చేసుకొని గుర్తు రావడం అనేది ఒక విశ్వాసిగా ఉండకూడని లక్షణం. సో, ఈరోజు ఈ టాపిక్ మీద నేను కొన్ని బిబ్లికల్ ఎగ్జాంపుల్స్ తీసుకొని చెప్పాలని అనుకుంటున్నాను. మనం ఎవ్వరమన్నా కావచ్చండి. ఎందుకంటే గాడ్ ఏమన్నాడంటే, తీర్పు తీర్చేవాడిని నేను. అందరూ మిమ్మల్ని మంచిగా చూసారు అని నేను చెప్పను. కానీ మీకు ఒకవేళ ఒక చేదు అనుభవం అయిన సమయంలో యూ ఆర్ నాట్ సపోజ్ టు హ్యావ్ మీరు వాళ్ళ పట్ల ఒకలాంటి బాధ పెట్టుకోవడం కానీ, చేదుగా అనుభవము పెట్టుకోవడం గానీ నాకిష్టం లేదు. మీరలా ఉండకూడదు అనేది దేవుని యొక్క స్వభావము. ఆ దేవుని యొక్క స్వభావం మనం కూడా కలిగి ఉండాలని ప్రభు యొక్క ఆశ. ఓకేనా? అయితే ఈరోజు నేనొక మంచి ఎగ్జాంపుల్ తీసుకొని ఈ విషయంలో కొంచెం ధ్యానిద్దామని అనుకుంటున్నాను. మీ అందరికీ ఎంతమందికి అహీతోపెలు గురించి తెలుసు? ఇఫ్ యూ నో జస్ట్ రైజ్ యూర్ హ్యాండ్స్ ఆర్ ఎల్స్ థంబ్‌నెయిల్ పెట్టండి. ఎంతమందికి అహీతోపెల్ అని తెలుసు? ఎంతమందికి తెలుసండి అహీతోపెల్? గుర్తున్నారా? బైబిల్‌లో ఎక్కడో ఒక వ్యక్తి ఉంటాడు కదా! అహీతోపెల్ అనే ఒక వ్యక్తి గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటూ ఆయనకున్న ఒక చేదు అనుభవం ద్వారా ఆయన ఎలాగున తన యొక్క జీవితము ఎండ్ అయింది అనేది మనము చూస్తూ ఉంటాం. ఎస్పెషల్లీ ఇది స్త్రీల కూడిక కాబట్టి నేను ఎక్కువగా మిమ్మల్ని ఎందుకు ఇన్సిస్ట్ చేస్తుంటానంటే స్త్రీల కూడికలో మనం ఎక్కువగా మన ఫ్యామిలీస్, మన ఇంట్లో మన సాక్ష్యం గురించి ఎక్కువగా మనం మాట్లాడుకుంటూ ఉంటాం. ఎందుకంటే ఇంట్లో ఒక స్త్రీగా మనము కరెక్ట్‌గా ఉండకపోతే, అది మనం బయట సమాజంలో ఒక సాక్షిగా ఉండడం వేస్ట్ అనమాట. అయితే ఎందుకు చెప్తున్నానంటే, ఈరోజు చెల్లి చెప్పింది గదా! భార్యాభర్తలు కలిసి ప్రార్థన చేస్తే ఎంత దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. కానీ అదే భార్యాభర్తలు ప్రార్థన చేయకుండా ఉండడానికి శతవిధాలుగా ప్రయత్నం చేస్తది అపవాది. దానికి మూల కారణము ఏంటి అనంటే, దే డజంట్ హావ్ వన్ హార్ట్ కదా! మేము కలిసి ప్రార్థన చేసుకోవడానికి వాళ్ళ మోకాలు వంగవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అపవాది అయితే, మన ప్రయత్నం గూడా మనం ఏం చేస్తామంటే గివ్ అప్ చేసేస్తాం. వేరే విషయంలో అంత గివ్ అప్ చేయము గానీ, నేను ఆయనని ఎంత పిలిచినా ఆయనైతే నా మాట వినట్లేదు కాబట్టి నేనింకా నేను ఒకసారి పిలుస్తా, 2 సార్లు పిలుస్తా, 3 సార్లు పిలుస్తా. ఏమైనా గానీ నేనైతే ప్రార్థన చేసుకుంటాను. ఆయన ఎట్టు పోతే ఏ గంగలో కలిస్తే గలవని అన్నట్టుగా మన స్వభావం ఉంటది. ఏంటి అనంటే ఒకసారి చెప్తాను, 2 సార్లు చెప్తాను. ఆయన వినకపోతే ఏం చేస్తాం? నేనైతే నా ట్రయల్స్ ఇవ్వను అని అనుకుంటుంటాం. కానీ ప్రభు ఏం చెప్పాడంటే విసుగగా ప్రార్థన చేయమన్నాడు. అదే టైంలో నువ్వు నీ బెస్ట్ ఎంత నీ భర్త మోకరించేంత వరకు నువ్వేం చేయాలంటే రోజు ఒక్కసారైనా మనం కలిసి ప్రార్థన చేసుకుందాం అని ఒకవేళ అడిగితే మేబీ యూ డోంట్ నో ఏదో ఒక టైంలో ఆయన వంగుతాడేమో. అదే సమయంలో నీ భర్త పట్ల ఆర్ ఎల్స్ నీ కుటుంబీకుల పట్ల లైక్ మనం ఒక జాయింట్ ఫ్యామిలీస్‌లో మనం చాలా మంది ఉన్నాం కాబట్టి వారి పట్ల నీకొక చేదు వేరు ఉన్నదా? వారి పట్ల నువ్వు ఒక స్వభావం ఉంది. అది నువ్వు వారికున్న ఆ లక్షణం బట్టి నీ హృదయము తేడబడుతుందా? సో, ఈరోజు మెసేజ్ ఎక్కువగా ఏంటంటే బిట్టర్‌నెస్ ఆఫ్ హార్ట్ వల్ల మనము ఎదుర్కొనే సిట్యుయేషన్స్ ఎలాగుంటాయి. ఎందుకంటే ప్రభు ఒక్కటే చెప్పాడండి. మీరు ఏమైనా కానీ ఇతరులను క్షమించడం మాత్రం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకే కుటుంబంలో ఉంటాము కదా! కానీ మనం ఇతరులను క్షమించడానికి ఇష్టపడం. నా సైడ్ నుంచయితే నేను కరెక్ట్‌గా ఉన్నాను. వాళ్ళు మాట్లాడకపోతే నేనేం చేయాలక్కా అని మీరు అనుకోవచ్చు. సరే అనుకుంటారు. కానీ ఆ మనిషి ఎదురైన టైంలో నా సైడ్ నుంచయితే ఏమీ లేదన్న మీరు ఖచ్చితంగా మంచిగా మాట్లాడుతున్నారా?
వారితో మీరు వాళ్ళు ఎట్లయినా ఉండండి, మీరైతే సమాధాన పడుతున్నారా? ఎందుకంటే ఎప్పుడైతే మీరు సమాధాన పడకుండా మీ కళ్ళు, మీ నోరు, మేము ఇదంతా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ అన్ని చేంజ్ అవుతున్నాయంటే దాని అర్థం ఏంటంటే ఇంకా నువ్వు ఆ యొక్క పర్సన్ని కంప్లీట్గా క్షమించలేదు అని అర్థం. దేవుడు అందరినీ ప్రేమిస్తాడండి. దేవుడు అందరికీ ఎంతో జ్ఞానం ఇస్తుంటాడు. కానీ మనము ఈ యొక్క చేదు వేరు వల్ల ఏం జరుగుతుందంటే మన జీవితంలో మనము ప్రభు అనుగ్రహించే ఆ యొక్క ఈవులను పొందుకోలేకపోతాము. ప్రభు యొక్క ఆత్మ మనలో నుంచి ఏమైపోతుంది? దూరం అయిపోతుంది. కానీ మనం ఏమనుకుంటామంటే దేవుడు నాతోనే ఉన్నాడు అని అనుకుంటాం. ఎప్పుడైతే ఒకరి జీవితంలో చేదు వేరు ఉన్నదో, ఒకరి పట్ల మీకు ఒక చేదు ఏమంటారు, వారి పట్ల నీకు బాధ ఉన్నదో, కోపం ఉన్నదో, నువ్వు ఇంకా వారిని మనస్ఫూర్తిగా క్షమించకపోతే గుర్తుపెట్టుకో, నువ్వు ఎంతైనా ప్రేయర్ చెయ్యి, ఆ ప్రేయర్స్కి నీకు దేవుడు ఆన్సర్ ఇవ్వడు. ఏదో వేరే వాళ్ళు ప్రార్థన చేయడం వల్ల నీకు వస్తుందేమో, కానీ నువ్వు ఏదో ఆన్సర్స్ పొందుకొని నేను ప్రార్థన చేయడం వల్ల అలా అయింది అని అనుకుంటున్నావేమో, కానీ ఒక్కటి గుర్తుపెట్టుకో, నువ్వు ప్రభుకి ఇష్టమైన బిడ్డగా లేవు అని అర్థం. అది ఎవరన్నా కావచ్చండి, సిస్టర్స్ కావచ్చు, కో సిస్టర్స్ కావచ్చు, అత్తమామలు కావచ్చు, నీ పిల్లలు కావచ్చు. ఎందుకు పిల్లలు ఎందుకు చెప్తున్నాను అనంటే, ఈ డేస్లో చూస్తున్నాం కదా, ఈవెన్ న్యూస్లలో మనం చూస్తున్నాం కదా, తల్లి పిల్లల మీద బాధ పెట్టుకోవడం, పిల్లలు తల్లి మీద బాధ పెట్టుకోవడము. అసలు ఈ బాధ అనేదే రూట్ కాజ్ అండి కదా. మన ఆత్మీయ జీవితంలో ఎదగకుండా చేయడానికి ఏంటంటే, నీకు ఇష్టం ఉన్నట్టు ఎదుటి వ్యక్తి ప్రవర్తించకపోతే నువ్వు ఏమనుకుంటావు అంటే నీకు బాధ వచ్చేస్తుంది. ఆ బాధ సర్లే పర్వాలేదులే అన్నట్టుగా నువ్వు అనుకోగాని, ఆ బాధ నుంచి నెక్స్ట్ ఏమైపోతుంది? కోపం పెరిగిపోతుంది. ఆ కోపం ఎంత డేంజర్గా అంటే అది ద్వేషంగా మారిపోతుంది. లాస్ట్కి పెద్ద పెద్ద డేంజర్స్ జరిగిపోతుంటాయి. దానికి రూట్ కాజ్ ఏంటంటే, నీ హృదయంలో ఎదుటి వ్యక్తి మీద నువ్వు ఏం చేస్తున్నావు? బాధ పెట్టుకుంటున్నావు. ఎదుటి వ్యక్తిని నువ్వు క్షమించట్లేదు. ఎదుటి వ్యక్తి మీద నీకు ఒక చేదైన వేరు ఎక్కడెక్కడెక్కడెక్కడెక్కడ, ఏదో మేడి చెట్టుకి ఎక్కడెక్కడో వేర్లు తిరుగుతున్నట్టు నీకు ఎక్కడెక్కడెక్కడ వారి మీద ఒక బాధ ఉన్నది. అయితే ఈ రోజు అహితోపేలు గురించి నేను చెప్పాలని ఎందుకు అంటున్నానంటే, అహితోపేలు గురించి చదువుదామండి. తీద్దాము. సమూయేలు రాసిన 2వ గ్రంథము, 2 శామ్యూయల్ 16:23 అండి. 2వ సమూయేలు 16:23లో మనం ఒక మాట చదువుదాము. చూడండి. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. ఎంత చక్కగా ఇక్కడ చెప్తున్నారు చూడు. ఆ దినములలో అహితోపేలు చెప్పిన ఏ ఆలోచననైనను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షలోమును దానిని అట్లే ఎంచుచుండిరి. ఆ డేస్లో అంటే అందరూ ఏమనుకునేవాళ్ళంట, అహితోపేలు దగ్గర ఏదన్నా సమస్య వచ్చి వెళ్తే ఆ ఆలోచన ఎలా ఉండేదంటే దేవుడి ఆలోచన లాగా ఉండేదంట. ఆయన చెప్పే ఒక ఏదైతే ఉంటుందో సొల్యూషన్, అది దేవుడి దగ్గర నుంచి వస్తుంది అనే స్థితిలో ఉన్నాడు ఇక్కడ అహితోపేలు. ఓకేనా అండి? అంటే దేవుడు ఆయనతో ఉన్నాడు అనడానికి ఈ యొక్క మాట చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే అందరు ఏమనుకుంటున్నారంటే, ఈయన దగ్గర మేము ఏ సమస్య చెప్పుకొని వస్తున్నా ఆయన చెప్పే సొల్యూషన్స్ దేవుడి దగ్గర నుంచి వస్తున్నాయని అనుకునేవాళ్ళంట. సో ఇక్కడ ఎక్కడుంది? మళ్ళీ చెప్తున్నాను, 2 శామ్యూయల్ 16:23, ఓకేనా, 16:23లో ఎంత క్లియర్గా ఇక్కడ చెప్పబడింది. ఇదే అహితోపేలు యొక్క లైఫ్ ఎలా ఉందో ఎక్కడ చూసుకుందామంటే, మనము 16:23లో అహితోపేలు గురించి ఈ మాట చెప్పబడింది కదా. అదే 17:23లో ఏం జరిగింది అహితోపేలు విషయం అనేది మనము 17వ అధ్యాయము, అదే 2 శామ్యూయల్ 2వ సమూయేలు 17:23లో ఏం జరిగిందో చూద్దాము. అహితోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి గాడిదకు గంత కట్టి ఎక్కి తన ఊరనున్న తన ఇంటికి పోయి తన ఇల్లు చక్కబెట్టుకొని ఉరిపోసుకొని చనిపోయెను. ఏం చేశాడంట? ఎంత చూడండి. ఈ 16:23లోనేమో అహితోపేలు ఎలా ఉన్నాడంట? ఆయన ఆలోచన దేవుడి దగ్గర నుంచి వస్తుంది అన్నట్టుగా ఉన్నాడంట. ఇదే అహితోపేలు 17:23లో ఆయన ఆలోచనను అక్కడున్న రాజు తీసుకోకపోవడంలో ఆయన అంట ఉరి వేసుకొని చనిపోయాడంట. ఎందుకు? ఈ మధ్యలో ఏం జరిగింది మనం చేద్దాం. అంటే ఈ 16:23లో దేవునితో ఉన్న అహితోపేలు, అంటే దేవుడు ఆలోచననే ఈయన దగ్గర ఉంది అని అనుకునే
ఆ స్థితిలో ఉన్న అహితోపేలు 17:23లో ఏం జరిగింది అనంటే ఆయనంట ఉరి వేసుకొని చనిపోయాడంట. దెన్ హూ ఈస్ దిస్ అహితోపేల్ అనేది మనం డిక్ చేద్దామండి. ఇక్కడ ఏం జరిగింది, వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ బిట్వీన్ అనేది మనము చూసుకుందాం. ఏమవుతుందంటే సెకండ్ శామ్యూయల్, రెండవ సమూయేలు 11:1లో ఒకటి జరుగుతుంది. ఏంటండి, రెండవ సమూయేలు గ్రంథము 11:1లో ఏం జరుగుతుంది అని అంటే అక్కడ సిచ్యువేషన్స్ చెప్తారు. ఎందుకంటే మొత్తం చదివితే కొంచెం టైం పడుతుంది కాబట్టి ఏం జరుగుతుంది అంటే ఆమ్, అందరంట వసంత కాలమున రాజులు యుద్ధమునకు బయలుదేరి సమయమున దావీదు యోవాబును అతని వారికి ఏంటి ఆ ఇజ్రాయేల్ అందరినీ వారు పంపగా వారు అమ్మోనీయులను సంహరించి రబ్బా పట్టణముకు ముట్టడి వేసిరి. అయితే దావీదు యెరూషలేమునందు నిలిచెను. ఇక్కడ ఏం జరుగుతుందంటే వసంత కాలంలో ఆ బ్యాటిల్స్ జరిగే సమయంలో మరి మంచి కమాండర్ దావీదుకి దేవుడు మంచి మంచి ఆర్మీ పర్సన్స్ ని ఇచ్చాడు. సో యోవాబు వీళ్ళందరూ యుద్ధంకి వెళ్తే దావీదు మాత్రము ఇంట్లో యెరూషలేములో ఉన్నాడంట కదా. గుర్తుపెట్టుకోండి ఏం జరుగుతుంది ఇప్పుడు పరిస్థితులు మనం చూద్దాము. ఒకానొక దినమున ప్రొద్దు గ్రుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా స్నానము చేయి ఒక స్త్రీ కనబడెను. ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు తాను, ఇక్కడ ఏం జరుగుతుందంటే అందరూ యుద్ధానికి వెళ్ళారు, ఓకేనా, కానీ ఈ రాజు యుద్ధానికి వెళ్ళలేదు, ఆయన కమాండర్స్ వెళ్ళారు. ఆయనంట మంచిగా మంచిగా పడుకొని లేచి అలా మిద్దె మీద తిరుగుతూ ఉన్నాడంట. మిద్దె మీద తిరుగుతున్న సమయంలో ఏం జరుగుతుందా, ఆయన ఒక మంచి ఉమెన్ని, ఒక సౌందర్యవంతమైన ఉమెన్ని చూసి ఆమె స్నానం చేయడం చూచి ఆమె మీద కన్ను వేసి ఆమెను పిలిచి ఆమెతో ఒక తప్పు పని చేయడం వలన ఏం జరిగింది అని అంటే ఆ ఆమె గర్భవతి అవుతుంది. ఈ స్టోరీ మీకు తెలిసి ఉండొచ్చు. ఆమె ఎవరో కాదండి, సొలొమోను తల్లి బెత్షెబా అనమాట. బెత్షెబాని దావీదు చూస్తాడు. అప్పటికి బెత్షెబాకి మ్యారేజ్ అవుతుంది ఉరియా అనే ఒక వ్యక్తితో. అయితే ఏం చేస్తాడంటే ఆమె సౌందర్యాన్ని చూసి అంటే ఆమెను పిలుచుకొని ఆమెతో పడుకోవడం వల్ల ఆమె గర్భవతి కూడా అవుతుంది. గర్భవతి ఇదంతా ఎవరి గురించి చెప్తున్నాను, దావీదు గురించి చెప్తున్నానండి. ఎందుకు ఇది చెప్తున్నాను అనే విషయం కూడా చెప్తాను. ఆమె గర్భవతి అవుతుంది. గర్భవతి అయిన తర్వాత దావీదు ఏమనుకుంటాడు, చేసిన తప్పుని కప్పిపుచ్చాలని ఆ యొక్క గర్భాన్ని అదేంటి వాళ్ళ భర్త వల్ల వచ్చిందని చెప్పేసి యుద్ధ రంగంలో ఉన్న ఈ యొక్క ఎవరు బెత్షెబా భర్త అయిన ఉరియాను తీసుకొని వస్తాడు, పంపమని చెప్తాడు. అయితే ఈ ఉరియా ఎంత చక్కనైన వ్యక్తి అంటే, వెళ్ళు నువ్వు యుద్ధం నుంచి వచ్చు కదా, నీ భార్యతో వెళ్ళు, నీ ఇంటికి వెళ్ళు అంటే ఉరియా మాత్రం ఏం చేస్తాడంటే నా తోటి సైనికులందరూ యుద్ధంలో ఉంటే నేనెలా నా వైఫ్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పేసి ఈ ఉరియా ఇంటికి వెళ్ళడండి. కానీ దావీదు వెనకాతల ఇంటెన్షన్స్ డిఫరెంట్గా ఉన్నాయి కాబట్టి అమ్మా ఈ ఉరియా వెళ్ళట్లేదు అని చెప్పేసి దావీదు ఏం చేస్తాడంటే యోవాబుతో కదా ఆయనతోనే ఒక లెటర్ పంపిస్తాడనమాట. ఏంటంటే ఈ ఉరియాని ఫ్రంట్ ఎండ్లో పెట్టు యుద్ధ రంగంలో, ఎందుకంటే అటాక్ చేస్తున్న సమయంలో శత్రువులు ఫ్రంట్ ఎండ్ వాళ్ళు ఫస్ట్ అటాక్ అవుతారు కాబట్టి ఉరియా చనిపోతాడనే భయంకరమైన ఒక చెడ్డ ఆలోచన దావీదుకి వచ్చి లాస్ట్కి ఉరియా చనిపోతాడు. ఉరియా చనిపోయిన తర్వాత బెత్షెబాని మరలా ఈయన ఇంట చేర్చుకొని పెళ్లి చేసుకుంటాడనమాట. చూడండి, ఒక రాజు, ఇంకా దావీదుకున్న పేరేంటండి, ఒక దేవుడి అదేంటి మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్, దేవుని హృదయానుసారుడైన కుమారుడైన దావీదికి ఎంత తప్పు ఆలోచన వచ్చింది చూడండి. ఒక యుద్ధ రంగంలో తన దేశంలో ఉన్న వాళ్ళు వెళ్తే ఈయనంట సమ్మగా నిద్రపోయిండంట. నిద్రపోయినోడు మళ్ళీ ప్రార్థన లేదు ఏం లేదో లేసి అలా అలా తిరిగి ఒక విమన్ని చూశాడంట. దీంట్లో మనం ఫస్ట్ నేర్చుకోవాల్సిన మాట ఏంటంటే చూడండి, మన మన ఇంట్లో లైక్ మన సంఘంలో మన పిల్లలు లైక్ ఆరెల్స్ మన యజమానులు బయటికి వెళ్తారు ఒక పని మీద. మనం మాత్రము ఏం చేస్తామనంటే అమ్మా ఇంకా పని అయిపోయింది, కొంచెం రెస్ట్ తీసుకుందాము, టీవీ పెట్టుకుందాము, సీరియల్స్ చూద్దాము, లేకపోతే ఇక్కడ ఉంటుంది కదా ఊర్లలో అరుగుల మీద కూర్చుందాము, కొంచెం గప్పే షప్పే చేద్దాము, గాసిప్ ఆడుకుందాము అని అనుకుంటాం. అసలు నిజంగా చెప్పాలంటే నీ యొక్క కుటుంబంలో ఒకరు బయటికి వెళ్ళారు ఒక పని మీద అంటే ఒక భార్యగా, ఒక వ్యక్తిగా, ఒక విశ్వాసురాలుగా నువ్వు నేర్చుకోవాల్సిన చేయవలసిన పని ఏంటంటే వెళ్ళిన నా యొక్క భర్త నా పిల్లలు క్షేమంగా రావాలి అని ప్రార్థన చేయాలి కొంచెం. ఎందుకంటే ఇంట్లో ఉంటున్న హోమ్ మేకర్స్ మనం అందరం కాబట్టి చాలా మంది కాబట్టి యూ షుడ్ ప్రే ఫర్ యువర్ మాస్టర్, యూ షుడ్ ప్రే ఫర్ యువర్ చిల్డ్రన్. అంటే నీ ఎంత కూర్చొని ప్రార్థన చేయమని నేను చెప్పను, బట్ దట్ ఈస్ అ టైమ్ యూ కెన్ స్పెండ్ విత్ ద లార్డ్.
టు ప్రే ఫర్ యువర్ ఫ్యామిలీ. అలాగనే సంఘంలో కూడా అనేకమైన కార్యాలు జరుగుతున్నాయి, ప్రార్థనలు జరుగుతున్నాయి. కానీ మనం ఎంత బద్ధకస్తులం అంటే మన ఇంటితోనే సరిపెట్టుకొని ఏం చేస్తామంటే మందిరానికి కూడా రాము. వి విల్ టేక్ ఆల్. నేను ఆరోగ్యం బాగోలేనప్పుడు చెప్పట్లేదండి, నేను అంటున్నాను నీ టైంని నువ్వు ఎలా స్పెండ్ చేస్తున్నావు. దావీదంట వాళ్ళందరూ యుద్ధరంగంకి వెళ్తే మా సార్ గారు ఏం చేస్తున్నాడంటే మంచి పడుకొని లేచినాడంట. అందుకే ఇంకొక సత్యం ఏంటంటే ఎప్పుడైనా మనము ఒక రెస్ట్ తీసుకొని లేచిన తర్వాత వెంటనే పనులకు వెళ్ళకూడదు. దెర్ ఇస్ సమ్ డేంజర్. ఎందుకంటే నీ స్పిరిట్ రెస్ట్లో ఉంటుంది, నువ్వు రెస్ట్లో ఉంటావు. నువ్వు వెంటనే లేచిన వెంటనే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మరలా నీ యొక్క స్పిరిట్ని నువ్వు యాక్టివ్ చేసుకోవాలి కదా. నీ ఆత్మను మరలా దేవుడి సన్నిధిలో, ప్రభు నేను ఇప్పుడే లేచాను, ప్లీజ్ కంట్రోల్ మై ఎమోషన్స్, ఎక్కడ కూడా నేను తప్పుగా పడిపోకుండా సహాయం చేయాలి. అందుకని నిద్ర నుంచి లేచిన వెంటనే నువ్వు అది మధ్యాహ్నం కావచ్చు, పొద్దున కావచ్చు, ఏ సమయమైనా లేచి ఒక చిన్న ప్రార్థన చేసి నీ పనులకు వెళ్ళు. ఎందుకంటే నువ్వు పడుకున్న సమయంలో ఏం జరుగుతుంది, నీ యొక్క స్పిరిట్ రెస్ట్లో ఉంటుంది కదా. నువ్వు వెంటనే ఏం చేస్తావు, ప్రార్థన లేకుండా గబగబా లేచి చేస్తే అక్కడ డేంజర్ సిచ్యువేషన్స్ ఉన్నాయని నువ్వు అర్థం చేసుకోవాలి. అందుకని మనం ప్రాతకాలం మందు లేచిన వెంటనే, పడుకొని లేచిన వెంటనే వి విల్ స్పెండ్ టైమ్ ఇన్ ప్రేయర్ కదా. ఈ దావీదు ఏం చేశాడు, లేచిన వెంటనే మంచిగా తిరుగుతున్నాడంట. సోయి లేదు, ఏం లేదు కదా. యుద్ధంకి వెళ్తున్న వాళ్ళ కోసం ప్రార్థన చేయడం లేదు, కానీ భార్య లేదా, భార్యలు ఉన్నారు అప్పటికి ఈయనకి కదా. కానీ వెంటనే ఆయన ఎమోషన్స్ కంట్రోల్ అవ్వకుండా వేరోడు భార్య ఈయనకి నచ్చిందంట. బికాస్ మనం హ్యూమన్ ఫ్లెష్లో ఉన్నాము. మనం ఎప్పుడు ఎంత భయంకరమైన పరిస్థితుల్లో పడిపోతామో మన ఫ్లెష్ కంట్రోల్లో ఉండదు. కాబట్టి ఎప్పుడు కూడా మనం ఒక కంట్రోల్డ్ లైఫ్లో ఉండాలి, ఒక స్టేబుల్ లైఫ్లో మనం ఉండాలి కదా. ఆ ఎమోషన్స్లో మనం ఏ తప్పు చేస్తామో తెలియదు. ఈయనైతే వ్యభిచారము చేసినాడు. మనము మన ఎమోషన్స్ని కంట్రోల్లో పెట్టకుండా ఏ డేంజర్ సిచ్యువేషన్స్లో వెళ్ళిపోతామో మనకు తెలియదు. సో ఇదంతా అహీతోపెల్ గురించి చెప్పి ఎందుకు ఇక్కడికి వచ్చానంటే అసలు ఈ బెత్షెబా ఎవరు కదా, ఈ బెత్షెబా ఎవరో చెప్తాం, విందాము ఓకేనా. ఆ బెత్షెబా ఎవరు అంటే 2వ సమూయేలు గ్రంథము 11:3లో ఉంటుంది. ఎవరు ఈ బెత్షెబా అనేది అంటే, ఆమె బహు సౌందర్యవతి అయి ఉండుట చూచి దావీదు దాని సమాచారము తెలుసుకొనుటకై ఒక దూతను పంపెను. అతడు వచ్చి ఏలియాము కుమార్తెయు హిత్యుడగు ఊరియా భార్య అయిన బెత్షెబా అని తెలియచేయగా, ఈమె ఎవరు డాటర్ అంట, ఏలియాము. అసలు ఈ ఏలియాము ఎవరు అని అంటే మరలా చెప్దాం. 23 అదే 2వ సమూయేలు గ్రంథము 23:34లో మనం అది ఎవరు, హూ ఇస్ దిస్ ఏలియామ్ అనేది మనం చూద్దాం. ఎవరండి, 23:34 ఏముంటది, 23:34లో చూడండి. ఆ మా మాయా కాతీయునికి పుట్టిన అహస్సోయి కుమారుడైన ఎలీపేలేటు, మళ్ళీ గిలోనీయుడైన అహితో పేలు కుమారుడగు ఏలియాము. అంటే ఇక్కడ ఏమర్థమవుతుంది, ఈ యొక్క బెత్షెబా ఎవరో కాదండి, ఆ గ్రాండ్ డాటర్ ఆఫ్ అహితోపేలు. అహితోపేలు కొడుకు ఏలియాము, ఏలియాము కూతురు వచ్చేసి ఈ యొక్క బెత్షెబా. సో ఇక్కడ సిచ్యువేషన్ అంతా మీకు అర్థమైంది కదా. అహితోపేలు ఒక మంచి అడ్వైజర్ ఎవరికి, డేవిడ్కి, తర్వాత ఆయన కొడుకు అయిన అబ్షలోంకి కూడా. సో ఈ అహితోపేలుకి ఒక బాధ వచ్చింది, కోపం వచ్చింది. ఏంటి అనంటే ఆ యొక్క కోపము, నా యొక్క గ్రాండ్ డాటర్ని ఈ రాజు పాడు చేశాడు, నేను ఎట్లా క్షమిస్తాను ఈయనని అని చెప్పేసి ఎప్పుడెప్పుడు ఈ రాజు మీద బద్లా లైక్ రివెంజ్ తీసుకుందాము కదా అని అనుకున్నాడంట. జనరల్గా మనం ఆలోచిద్దామండి, లైక్ లోకానుసారంగా, లైక్ మనం జనరల్ ప్రాక్టికల్గా ఆలోచిద్దాం. నిజంగా చెప్పాలంటే ఇక్కడ డేవిడ్ తప్పు చేశాడు కదా. డేవిడ్ తప్పు చేశాడు, తన గ్రాండ్ డాటర్ని పాడు చేశాడు కదా. అయితే ఇక్కడ అహితోపేలుకి కోపం రాకుండా ఉండడము అనేది సహజం కాదు, ఖచ్చితంగా కోపం వస్తుంది కదా. కానీ ఇక్కడ ప్రభు ఒక మాట చెప్తున్నాడు, నిజమే కోపం వస్తుంది, బాధ వస్తుంది, కానీ తీర్పు తీర్చువాడును నేను, మీ పక్షముగా వారి విషయమై పనిష్మెంట్ ఇచ్చేవాడును నేను, యుద్ధము చేసేవాడును నేను. మీరు కాదు వెళ్ళి యుద్ధము చేయడము, మీరు కాదు ఆ ఎదుటి మనిషిని ఏది పడితే అది అనడం. నాకు ఇవ్వండి, నేను మీ పక్షముగా నేను వారి విషయమై ఏది చేయాలో చేస్తాను, కానీ తీర్పు తీర్చడం మీ పని కాదు, అది నా పని కదా. దేవుడి యొక్క ఆలోచనలు ఒక్కొక్కసారి అర్థం కాదు కదా. దేవుడు యేసయ్య ఏంటి ప్రవ్వా, అది తప్ప అహీతోపెలుకు కోపం ఉండడం,
నో. తప్పు తప్పు కాదని నేను చెప్పను. నిజంగా బాధ వస్తుంది. మంచి కుటుంబాన్ని పాడు చేసినాడు మహానుభావుడు. ఎవరు? ఈ దావీదు కదా. ఎంత రాజైతే ఏంటి, ఎంత దేవుడికి ఇష్టమైన వ్యక్తి అయితే కానీ ఆయన చేసింది పాపము కదా. ఎవరో భార్యను తెచ్చుకొని ఉండి మళ్ళీ గర్భవతి చేసి మళ్ళీ ఎంత డేంజర్ ప్లాన్స్ చూడండి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు ఒక తప్పు చేసి కప్పిపించుకోవాలనుకుంటే మీ ప్లాన్స్ ఆల్రెడీ ఈవిల్ ప్లాన్స్ గా మారిపోతాయి. ఎప్పుడు కూడా తప్పుని యథార్థంగా ఒప్పుకోవడం నేర్చుకోవాలి. కానీ ఆ తప్పును నువ్వు కప్పిపించుకుంటే నీ మైండ్ ఆల్రెడీ డెవిల్ మైండ్గా అయిపోయి నువ్వు ఎట్లెట్ల వాళ్ళని సంహరించాలి, ఎట్లెట్ల వాళ్ళని పగ తీర్చుకోవాలి, వేరేవాళ్ళు వాళ్ళకి ఏమైనా చేస్తే మనసులో ఆనందం, సంతోషం. తీర్పు తీర్చుకునేవాడు దేవుడు కదా. నేనైతే ఏమీ చేయను, కానీ వాళ్ళకి ఏదైనా చెడు జరిగితే లోపలైతే ఎక్కలేని సంతోషం, ఎక్కలేని ఆనందం. ఇవన్నీ సైతాను స్వభావం అండి. నిజంగా చెప్తున్నాను, ఇది మీ జీవితంలో లేదా? గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే నేనైతే ఏమనట్లేదు, కానీ వాళ్ళకి ఒక చెడు జరగగానే నాకు ఒకసారి ఇట్లా చేసినారు, వాళ్ళకి ఏం జరిగిందో దేవుడే చూసుకున్నాడు చూసావా అని అంటాం. ఆ స్వభావం దేవుడికి మెచ్చని స్వభావం. అయితే ఈ అహితోపేలు కూడా చాలా బాధ వచ్చింది, కోపం వచ్చింది. మరి దేవుడు యొక్క బిడ్డగా ఉన్న మనం ఏం నేర్చుకోవాలి అని అంటే, ఏమవుతుంది తర్వాత తర్వాత ఊరికనే వదిలేశాడా దావీదుని దేవుడు? ఊరికనే వదిలేయలేదండి. ఏం చేశాడు? ఆ బిడ్డని లేకుండా చేశాడు, చంపేశాడు. ఆ ఎంత దేవుడు, దావీదు తన స్థితిని ఒప్పుకున్నాడండి. గుర్తుపెట్టుకోండి. మరి ఎప్పుడైతే దాన్ని నాతాను ప్రవక్త వచ్చి దావీదును గద్దిస్తాడో వెంటనే నేను పాపం చేశానని ఒప్పుకుంటాడు. ఆ బిడ్డ కోసం ఎంతగానో ప్రార్థన చేస్తాడు. కానీ లాస్ట్కి తప్పు ఈజ్ తప్పు, పాపము పాపమే. ఆ పాపముకి దేవుడు ప్రేమ కలిగిన వాడు, న్యాయవంతుడని పాపాన్ని దేవుడు ఏమి కూడా క్షమించే స్థితిలో లేడు. నిజంగా నిన్ను కాపాడతాడు, నీ ఆత్మను కాపాడతాడు. కానీ నువ్వు చేసిన తప్పుకి మాత్రం నువ్వు ఏం చేయాలి? అనుభవించాల్సిందే కదా. ప్రభు మనల్ని క్షమిస్తాడు. కానీ మనం ఏదైతే పాపం చేస్తున్నామో, ఏదైతే మనము తప్పులు చేస్తున్నామో, తప్పు చేసి నువ్వు క్షమాపణ అడిగినంత మాత్రం నిన్ను, నీ ఆత్మను దేవుడు కాపాడతాడు. కానీ నువ్వు చేసిన తప్పుకి మాత్రం కాన్సిక్వెన్సెస్ నువ్వు అనుభవిస్తావు. ఇది చాలా బలమైన మాట అండి కదా. నేను దేవుడు నన్ను క్షమించాడు, నిజంగా ప్రభు ఎందుకంటే దావీదుని దేవుడు క్షమించాడు. కానీ ఆయన చేసిన తప్పుకి ఏం జరిగిందంటే ఆ బిడ్డను చంపేశాడు దేవుడు, తీసేశాడు. మనం కీర్తనలో 51లో దావీదు ఎంత ప్రార్థన చేస్తాడో, ఎంత క్షమాపణ అడుగుతాడు. కానీ ప్రభు దృష్టిలో కదా, మనం కూడా అనుకుంటాం మేము తప్పులు చేశాం కదా, అందుకేనండి ఎందుకు మన కుటుంబాలు ఇంకా అనుభవిస్తున్నాయి. మేము ఇంత ప్రార్థన చేస్తున్నాం కానీ ఇంకా మా కుటుంబంలో ఆశీర్వాదం ఎందుకు లేదు అని అంటే, ప్రభు అయితే నిన్ను క్షమించాడు, ఎందుకంటే నువ్వు ఒప్పుకున్నావు కాబట్టి క్షమించాడు. కానీ మళ్ళీ నువ్వు చేసిన తప్పులు, మరి వేరే వాళ్ళు నీ వల్ల ఇబ్బంది పడ్డారు కదా, ఊరికనే వదిలేస్తాడా? ఆ కాన్సిక్వెన్సెస్ ని మాత్రం మనము అనుభవించాలి ఖచ్చితంగా. అయితే నువ్వు నిజంగా బర్స్ట్ అవుట్ అయిపోయి దేవుడి సన్నిధిలో గోజాడి 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 గోజాడితే ఆ కాన్సిక్వెన్సెస్ ఏమైనా దేవుడు వేరేగా తీసుకెళ్తాడేమో, కానీ ఆయన న్యాయాధిపతి అని మనం మర్చిపోకూడదు. అయితే బ్యాక్ టు ద పెవిలియన్. ఏంటంటే ఇక్కడ అహీతోపెల్ ఏం చేశాడు? కోపం వచ్చేసింది సార్కి కదా. అసలు ఈయన ఆలోచనలు దేవుడి యొక్క ఆలోచనలు అని చెప్పేసి అందరూ అనుకుంటే, ఈ అహితోపేల్ మాత్రం ఆ బిట్టర్నెస్ ని బాగా పెట్టుకొని ఏమవుతుంది అని అంటే, ఎంత చెడ్డ చెడ్డ ఏమవుతుందంటే, అబ్షలోము ఎప్పుడైతే దావీదిని చంపాలనుకుంటాడో, ఇవన్నీ 2 శామ్యూయల్ 15th 16th 17th చాప్టర్స్ లో ఉన్నాయండి, మీరు చదువుకోవచ్చు. నేను మరలా డీటెయిల్ గా వెళ్తే మనకు సమయము చాలదు కాబట్టి నేను కట్ షార్ట్ గా చెప్తున్నాను. అయితే ఏం చేస్తాడంటే ఈ యొక్క అహీతోపేలు, ఆ డేవిడ్ ఏం చేస్తాడు? డేవిడ్ని అబ్షలోము ఆ, ఎప్పుడైతే డేవిడ్ని చంపడానికి వస్తాడో దావీదు తన రాజ్యంతో పాటు వెళ్ళిపోవాలని అనుకుంటాడు. ఓకేనా? అనుకున్న తర్వాత ఏంటంటే ఈ అబ్షలోం ఒక చెడ్డ ఆలోచన, చెడ్డ అడ్వైస్ అబ్షలోంకి ఈ యొక్క అహీతోపేలు ఇస్తాడు. ఏంటి ఆ చెడ్డ అడ్వైస్ అనేది మనము చూద్దాం. ఏంటో చూద్దామండి, మరలా చూద్దాము. 2 సమూయేల్ ఎంత భయంకరమైన అడ్వైస్ ఇస్తాడో మనం చూద్దాము. 2 సమూయేల్ 16:23లోనే 21లో ఉంటుంది, 15 అనుకుంటా అండి. క్షమించండి. 21లో ఉంటుందండి. ఏం జరుగుతుంది అంటే, నిజంగా ఒక మనిషి ఈవిల్లో వెళ్ళిపోతే, దీని తర్వాతనే 23లో ఇట్లా ఉంది కదా అక్క,
అని అంటే 23లో ఎందుకుందంటే ప్రజల యొక్క ఆలోచనలు అహితోపేల్ విషయంలో ఏముంది అనేది ఈ వచనం చెప్తుందండి. దానికి ముందే అబ్షలోముకి ఒక చెడ్డ ఆలోచన ఇస్తాడు. ఏంటంటే ఎప్పుడైతే అబ్షలోం చంపడానికి వస్తున్నాడని డేవిడ్ తప్పించుకుంటాడో ఆయన ఏం చేస్తాడంటే ఆయన ఉపపత్నులను ఆ యొక్క రాజ్యంలోనే పెట్టి వెళ్తాడనమాట, కొంతమంది ఉపపత్నులను. అయితే ఇక్కడ అహితోపేలు ఇచ్చిన ఒక చెడ్డ సలహా ఏంటో చూద్దాం. 21వ వచనము 16వ అధ్యాయము. అహితోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి యుంచబడిన ఉపపత్నుల యొద్దకి నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేలీలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షముగానున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందరని చెప్పాను. ఏం చేశాడంట? నువ్వు వెళ్ళి నీ తండ్రి ఉపపత్నులతో వెళ్ళి పడుకో అని చెప్పాడంట. ఎంత భయంకరుడు చూడండి. నీ హృదయంలో ఉన్న చేదు వేరు ఉండడం వల్ల వచ్చే ఆలోచనలు ఎంత భయంకరం చూసారా? నీ తండ్రి ఉపపత్నులతో వెళ్ళి నువ్వు పడుకో, అప్పుడు ఇజ్రాయెల్ వాళ్ళందరికీ తెలుస్తుంది నువ్వు నీ తండ్రి పక్షముగా లేవని. వాళ్ళు ధైర్యం తెచ్చుకుంటారంట. ఎంత ఈవిల్ ఆలోచన చూడాలి, ఎంత గలీజ్ ఆలోచన చూడండి. నీ హృదయంలో ఒకరి పట్ల నువ్వు ద్వేషం పెట్టుకుంటే నీ ఆలోచనలు అంతా ఈవిల్గానే మారతాయి, గుర్తుపెట్టుకో. నువ్వు ఎవ్వరికి మంచి ఆలోచన ఇవ్వలేవు. నువ్వు అనుకుంటావు నేనేదో మంచి ఆలోచన ఇచ్చినానని. నీ హృదయంలో ఆ చెడు వేరు, చెడ్డ వేరు, చేదు వేరు వెళ్ళేంత వరకు కూడా నీ ఆలోచనలు దేవుడు ఆలోచనలుగా మారవండి. ఎంత భయంకరం చూడు. తండ్రి ఉపపత్తులతో పడుకోమని చెప్పాడంట మహానుభావుడు. తర్వాత అంతకు ముందే ఏం జరుగుతుంది అని అంటే ఇంకొక ఆలోచన చెప్తాడనమాట. నీ తండ్రి ముసలోడైపోయాడు అబ్షలోం, నువ్వు ఇప్పుడైతే వెళ్ళి నీ యొక్క తండ్రి మీద నువ్వు యుద్ధానికి వెళ్తావో అప్పుడు నీ తండ్రిని వాళ్ళందరినీ కూడా నువ్వు చంపేసేయచ్చు అని చెప్తాడంట. ఇది నెక్స్ట్ మీరు 17th అధ్యాయంలో కూడా చదువుకోవచ్చు. ఏమంటాడంట? ఫస్ట్ ఉపపత్నులతో పడుకోమని చెప్పేసి నీ తండ్రిని ఆ తండ్రితో ఉన్న సైన్యములంతా నువ్వు చంపేయొచ్చు. ఎక్కడ లీడ్ అవుతుందో చూసారా? ఒక బాధ వచ్చింది. ఆ బాధ తప్పు కాదు, కరెక్టే. కానీ దేవుడు ఏమన్నాడంటే తీర్పు తీర్చు, ఆ వేగెన్స్ అనేది నేను చేస్తాను, నువ్వు కాదు, నువ్వు వదిలేసాయి. అందుకే ప్రభు చంపేశాడు ఎవరిని? ఆ బిడ్డను. కానీ ఈయన మాత్రము ఆ క్షమించలేని హృదయం వలన తప్పు ఆలోచనలు చెప్పి ఏం చేశాడు? ఆయన తండ్రికి వ్యతిరేకంగా ఈ యొక్క అబ్షలోంని ఉసగొలుపుతున్నాడు అనమాట. చూడండి, ప్రభువు చాలా గొప్పవాడండి. దావీదు విషయాలు అసలు ఇది ఎప్పుడు జరిగిందంట? ఇది మళ్ళీ కొన్ని అప్పుడప్పుడే జరిగిన విషయాలు కాదు. 11వ వచనంలో ఇప్పటికి ఎప్పుడో బెత్షెబా కొడుకు సొలొమోను పుట్టేశాడు, ఆయన పెద్దగా యవనస్తుడు కూడా అయిపోయాడు. కానీ సంవత్సరాల సంవత్సరాలు ఈ కోపం, ఈ బాధ అనేది అహితోపేలు పెట్టుకొని 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 ఎంత చెడ్డ సలహాలు ఆయన కొడుకుకి ఇస్తున్నాడు. చూడండి, దావీదు చేసిన మంచి ప్రార్థన ఇక్కడ మనం చూద్దాం. 15వ అధ్యాయంలో ఉంటుంది చూడండి. 15:31లో ఒక మంచి ప్రార్థన దావీదు చేస్తాడు. అంతలో ఒకడు వచ్చి అబ్షలోము చేసిన కుట్రలో అహితోపేలు చేరి ఉన్నాడని దావీదునకు తెలియచేయగా, అమ్మో ఈ కుట్ర అంతట్లో నన్ను పంపివేయడానికి ఇవన్నిటికీ ఈ వీడున్నాడా, నా అడ్వైజర్ అయినా అహితోపేలు ఉన్నాడా అని అనుకొని ఏం చేశాడంటే దావీదు అప్పటికప్పుడు, నేను తొందరగా యుద్ధరంగంకి వెళ్ళి వాడిని శపిస్తాను అని అనలేదండి. మన ప్రార్థన ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను నిజంగా ఇమ్మెచ్యూర్గా ఉన్న ఆ పరిస్థితుల్లో ఒక్కొక్కసారి నేను అప్పటికి ఇంకా లోతైన మారు మనసు అనుభవంలో లేనండి. ఒకసారి ఇట్లాగనే ఒరిస్సాలో మేము ఉన్నామండి, నేను సేవకులు అమ్మ వాళ్ళందరూ ఉన్న టైంలో ఇట్లా చాలా పర్సిక్యూషన్స్ జరుగుతున్న సమయంలో నేను ఏదో జోష్లో వచ్చి ఏం చెప్తున్నా, ప్రభువా ఎవరైతే నీ బిడ్డలు ఎదురుంగా ఇట్లా చేస్తున్నారో వాళ్ళు చిత్తులుగా పోవాలి ప్రభు అని ప్రార్థన చేస్తున్నాను అనమాట. అప్పుడు వెంటనే సేవకులు సరి చేశారనమాట. నీకు కోపం వచ్చినంత మాత్రాన ఎదుటివారు శపింపబడాలి, ఎదుటి వాళ్ళకి నష్టం అవ్వాలి, దేవుడు వారినే చూసుకుంటారు అనే చెడ్డ ప్రార్థన నువ్వు చేయకూడదు. గుర్తుపెట్టుకోండి, అది దేవుడి యొక్క స్వభావము కాదు కదా. నువ్వు ఇంకా నీ దుష్మన్గా, నీ శత్రువులుగా ఉన్న వారికి చెడు జరిగిన వెంటనే నీ మనస్సులో ఒక సంతోషం వస్తుందా? గుర్తుపెట్టుకో, నువ్వు ఇంకా సైతాన్ యొక్క ఊబిలోనే ఉన్నావు. నన్ను ఇంత దుఃఖపెట్టినారు అంటే గుర్తుపెట్టుకుంటాం కదా మనం. నా పెళ్ళైన కొత్తలో ఇంత దుఃఖపెట్టినాడు, నా పెళ్ళైన కొత్తలో వాళ్ళు ఇంత చేసినారు, ఇప్పుడు చూడు వాళ్ళ జీవితం ఎట్లా ఉందో అని నువ్వు అనుకుంటున్నావా? గుర్తుపెట్టుకో, అది నీ స్వభావం ఇంకా మారలేదు, దేవుని స్వభావం నీలో లేదు. అప్పుడు దావీదు చేసిన ప్రార్థన ఏంటి? అహితోపేలు చంపే ప్రభువా అని చెప్పలేదు. ఏమన్నాడు చూడండి దావీదు చక్కగా,
ఏముంటది? ఆ దావీదు, యెహోవా అహీతోపేలు యొక్క ఆలోచనను చెడగొట్టుమని ప్రార్థన చేసెను. దేవుని ఆరాధించు స్థలం ఒకటి ఆ కొండ మీద ఉండెను. వారు అచ్చటికి రాగా మళ్ళీ అర్కీయుడైన హోషేయ పై వస్త్రములు చింపుకొని ఫస్ట్ ఏం ప్రార్థన చేశాడంట? అహీతోపేలు యొక్క ఆలోచన చెడగొట్టండి. కరెక్ట్ ప్రేయర్ చేశాడండి. ఏం చేశాడు? గాడ్ ఏదైతే ఈవిల్ ప్లాన్స్ ఈ యొక్క అహితోపేలు వేస్తున్నాడో ఆయన ఆలోచనలను చెడగొట్టు, ఆయన్ని చెడగొట్టు అనలేదు, గుర్తుపెట్టుకోండి. ఆయన్ని చెడగొట్టు అనలేదు, ఆయన ఆలోచనలు చెడగొట్టండి. దిస్ ఈస్ ద రైట్ కైండ్ ఆఫ్ ప్రేయర్ వీ షుడ్ ప్రే ఫర్ ఎవ్రీ పర్సన్. నీకు బాధ ఉందా? కోపం ఉందా? ఆ మనిషి మీద ఎందుకండి? ఆ మనిషి కాదు, ఆ మనిషిలో ఉన్న దుష్టుడు నిన్ను వాళ్ళ మీద కోపం తెచ్చేటట్టు చేస్తున్నాడు. కానీ మనం ఎవరి మీద పగ పెట్టుకుంటాము? ఆ ఈవిల్ ప్లాన్స్ వేసే ఆ దుష్టుడిని మర్చిపోయి ఆ మనుషుల మీద బాధ పెట్టుకుంటాం. ఆ మనుషుల మీద మనం కోపం పెట్టుకుంటాం. ఆ మనుషులు ఎప్పుడు నాశనం అవ్వాలని చూస్తాం. అందుకేనండి మనకు క్షమించే హృదయం ఉండదు. కానీ ఇక్కడ దావీదు ఏం చేశాడు తెలుసా? అహితోపేలు యొక్క ఆలోచనని మీరు అదేంటి ఏమన్నాడు? చెడగొట్టండి ప్రభువా అన్నాడు. మన ప్రార్థన ఎట్లా ఉంది? మన ఆలోచనలు ఎట్లాగున్నాయి? కదా! ఎప్పుడైతే ఆ ప్రార్థన చేశాడో తర్వాత హూషా అనే వ్యక్తి ఇక్కడ ఎంటర్ అవుతాడండి. హూషా ఎవరో కాదు, దేవుడికి అనుచరుడు అనమాట. ఆయన దేవుడి యొక్క పరిస్థితిని చూసి చాలా బాధపడిపోయినప్పుడు దేవుడు అంటాడు, హుషాయ్ నువ్వు నా దగ్గర ఉండడం కాదు, నువ్వు వెళ్ళు, నా కొడుకు దగ్గరికి వెళ్ళు. అక్కడ ఏమేం ప్లాన్స్ వాళ్ళు చేస్తున్నారో నాకు ఆ యొక్క ప్లాన్స్ నువ్వు తెలియపరచు అని అంటాడనమాట. అన్న టైంలో హూషాయి అబ్షలోం దగ్గరికి వెళ్తాడు. ఇదంతా మీరు చాప్టర్స్‌లో చదువుకోండి. హూషాయి అబ్షలోం దగ్గరికి వెళ్తాడు. వెళ్ళిన తర్వాత ఏంటి నువ్వు వచ్చావు? నువ్వు మా డ్యాడీ ఫ్రెండ్‌వి కదా! అంటే లేదు లేదు, ఎవరైతే సర్వ్ చేస్తారో, ఎవరైతే రాజో నేను ఆయననే, నేను కూడా నేను వారి సేవ చేస్తాను అని అంటాడు. సో, ఎక్కడెక్కడైతే ఈ అహితోబాయిలు చెడ్డ ఆలోచనలు ఇస్తున్నాడో వెంటనే ఆలోచనలన్నీ ఎక్కడికి ట్రాన్స్‌ఫర్ అవుతున్నాయి? డేవిడ్ దగ్గరికి వెళ్తున్నాయన్నమాట. అయితే ఎప్పుడైతే డేవిడ్‌ని చంపుదాము అని అనుకుంటాడో ఈ అహితోపేలు, వెంటనే ఎట్లా అహితోపేలు యొక్క ఆలోచనలు దేవుడు ఎలా రివర్స్ చేశాడో కింద వచనాల్లో మనం చదువుకుందాము. ఏం జరుగుతుందో చూద్దాము. 17వ వచనంలో 17 ఓకేనా? సెకండ్ శామ్యూయల్ 17th చాప్టర్‌లో దావీదు అలసట నొంది బలహీనముగా ఉన్నాడు గనుక అహీతోపెలు అంటున్నాడు అబ్షలోముతో, నేను అతని మీద పడి అతని బెదిరించిన ఎడల అతని యొద్దనున్న జనులందరూ పారిపోదురు, రాజు మాత్రమే హతము చేసి జనులందరిని నీ తట్టు త్రిప్పెదను అని చెప్తున్నాడంట. చెప్తే ఈ బోధ అంట కింద వచనం 4వ వచనంలో ఉంటది. ఈ బోధ అబ్షలోమునకును ఇజ్రాయేలు వారి పెద్దలకందరికీ యుక్తముగా కనబడెను. అహితోపెలు చెప్తున్నాడు మీ డాడీని వేసేద్దాం అని అనుకున్న టైంలో ఏమనిపించిందంట? అందరికీ యుక్తముగా అనిపించిందంట. కానీ దావీదు చేసిన ప్రార్థన దేవుడు వదిలిపెట్టినాడా? తన బిడ్డ తగ్గించుకొని క్షమాపణ అడిగి తను చేసిన పాపము విషయములో ఆయన పశ్చాత్తాపము నొందినాడు కాబట్టి ఏదైతే ఆత్మ దావీదు పోగొట్టుకున్నాడో ప్రభు మరలా దేవుని యొక్క ఆత్మ దావీదుకి ఇచ్చినాడు. ఇచ్చిన తర్వాత ఏం జరిగిందంటే మంచిగా అయిందంట. అయిన తర్వాత ఈ అబ్షలోము ఏమనుకున్నాడంటే అప్పుడు దాకా చక్కగా అహితోపేల ఆలోచనలే విన్నాడండి అబ్షలోము. తర్వాత ఏమన్నాడంట, అంతటా అరకీయుడైన హూషాయి ఏమి చెప్పునో మనము వినున్నట్లు అతని పిలువనంపుడని. ఏమైపోయిందంటే ఇక్కడ, అవును నీ ఆలోచన అయితే బాగుంది అహితోపేల్ అన్న, మనం ఇంకొక అన్న కూడా ఉన్నాడు కదా హూషాయి, హూషాయి అన్న ఆలోచనలు కూడా మనం తెలుసుకుందాము అని అన్నట్ట. దేవుడు తన సేవకుడు చేసిన ప్రార్థనని దేవుడు మర్చిపోయాడా? కదా! చెడగొట్టమని చెప్పిన వెంటనే ఇక్కడ ఎక్కడో ఈగో హర్ట్ అయింది మన అహితోపేలుకి. ఆ అయితే ఈ హూషాయి ఏం చెప్తాడు కింద వచనాల్లో మనం చూస్తాం. ఆ నీ అసలు నీ డాడీ ఏమనుకుంటున్నావు? ముసలోడైనప్పటికీ కూడా ఆయన దగ్గరున్న సైనికులు ఎంత బలవంతులో నీకు తెలియదు. నువ్వు గాని అట్లా చేస్తే అయిపోయింది, నీకు మాత్రము ఓటమే అని అంటాడంట. ఏంటి ఒక్కసారి ఆ వచనాలు చదువుదాము. హూషాయి అబ్షాలోముతో ఇట్లా నేను ఈసారి అహితోపేలు చెప్పిన ఆలోచన మంచిది కాదు. అరే అహితోపేలు ఇట్లా అన్నాడా? కానీ నీకు ఎందుకో అది మంచిదిగా అనిపించట్లేదు అని అన్నాడంట. నీ తండ్రియు అతని పక్షముననున్న వారును మహాబలాఢ్యులనియు అడవిలో పిల్లలను పోగొట్టుకొనిన ఎలుగుబంట్ల వంటి వారి అయి రేగిన మనస్సుతో ఉన్నారని నీకు తెలియను. మరియు నీ తండ్రి యుద్ధమునందు ప్రవీణుడు, అతడు జనులతో కూడా బస చేయడు, అతడు ఏదో ఒక గృహమందు మరి ఏ స్థలమందు దాగి ఉండునో అంటే ఇక్కడ చెప్తున్నాడు అనమాట. నువ్వు ఈజీగా ఎంచొద్దు నీ తండ్రిని,
నువ్వు అనుకుంటున్నావు అందరితో ఆయన ఎక్కడో ఒక గుహలో దాక్కున్నాడు అని చెప్పిన సమయంలో అబ్షాలోంకి ఏమనిపించిందంట, దేవుడు ఆ సేవకుడు చేసిన ప్రార్థన విన్నాడు కాబట్టి వెంటనే అబ్షాలోం హూషాయి మాటలు ఏదో కరెక్ట్ గా కనిపిస్తున్నాయని చెప్పేసి హీ హాజ్ రిజెక్టెడ్ ద అడ్వైస్ ఆఫ్ అహితోపేల్. అహితోపేల్ అడ్వైస్ ని ఆయన రిజెక్ట్ చేశాడంట. ఎక్కడో మండింది. మన చెప్పిన మాటలు ఇతరులు వినలేదనుకో మనకి ఏమనిపిస్తుంది, ఎక్కడో లోపల మండుతుంది కదా. కానీ ఆ ఆలోచన కరెక్టా లేదా? ఇది ఇట్లా చేస్తే మంచి హృదయం కలిగిన వారు ఎలా ఉంటారు తెలుసా అండి? నీ ఆలోచన ఇతరులు తీసుకోకపోయినప్పటికీ కూడా ఆ ఆలోచన మంచిదైతే ఆ మంచి ఆలోచనకి సపోర్ట్ చేస్తారు దేవుడి యొక్క ఆత్మ కలిగిన వారు. కానీ మనుషుల స్వభావము, ఆ అపవాది స్వభావం ఎట్లుంటదంటే, నీ ఆలోచనలు ఇతరులు తీసుకెళ్ళకపోతే ఎక్కడో మండుద్ది అనమాట, లోపల గుచ్చుతుంది అనమాట, ఒక పోక్ చేస్తూ ఉంటది అనమాట ఏదో కదా. వెంటనే నాది తీసుకోలేదో చూద్దాంలే కదా, ఎట్ట వీడు బాగుపడతాడో చూద్దాం అని తర్వాత ఎప్పుడో గుర్తుకొస్తుంది వాడికి ఏమైనా అయితే, నేను అప్పుడే చెప్పినా కదా, నేను ఇట్లా చేయమని చెప్పినా కదా, అందుకే ఇట్లా జరిగింది. ఇదేంటి తెలుసా అండి? ఆత్మలో మరుగుజ్జ స్థితి. ఆత్మలో మరి ఆత్మీయ జీవితంలో పరిపక్వత లేని స్థితి కదా. ఒక ఆలోచన మంచిదైనప్పుడు మంచిగా తీసుకో. నీ ఆలోచన వాళ్ళు తీసుకోలేదని చెప్పేసి బాధ పెట్టుకోవడం ఏంటి? బాధ పెట్టుకొని దినదినాలు సంవత్సరాలు వారితో మాట్లాడకుండా ఒకే ఇంట్లో ఉంటాం, ఒకే కుటుంబంలో ఉంటాం, ఎడమొఖం పెడమొఖం. ఏంటండి? ఎప్పుడు మనం ఎదుగుతాం? ఎప్పుడు మన జీవితంలో దేవుడు కార్యాలు జరుగుతాయి? ఎప్పుడు మన యజమానులు మారతారు? నువ్వే సక్కగలేవు, నీ భర్తలు, నీ యజమానులు, నీ కుటుంబంలో ఎవరైనా కావచ్చు, ఎలా మారతారు కదా. అక్కడ దావీదు చేసిన ప్రార్థన విని యేసు యెహోవా దేవుడు ఇక్కడ ఆలోచనలు చెడగొట్టి, ఇది ఈయన ఎవరు, ఈయన మెసెంజరే అక్కడ హూషాయి చెప్పినట్టు అబ్షాలోం చేసేటట్టు చేశాడు. నువ్వు అనుకుంటున్నావేమో నేనైతే వాళ్ళని క్షమించేశాను కానీ వాళ్ళంత బాగా ఎదిగిపోతున్నారేంటి, నేను వాళ్ళని క్షమించినాను కానీ వాళ్ళకి ఇంత మంచి జరుగుతుంది ఏంటి, వాళ్ళు ఇంత చెడ్డగా ఉన్నా అని అనుకోవచ్చు. కానీ దేవుడు తన పనులు చేసుకుంటూ వెళ్తాడండి. నీకు సంబంధం లేదు. ఏదో ఒక టైంలో వారిని ఎలా ట్రీట్ చేయాలో దేవుడు ట్రీట్ చేస్తాడు. నీకెందుకు? సంవత్సరాలు గడిచినా కూడా అహితోపేలు తన గ్రాండ్ డాటర్ని పాడు చేశాడని చెప్పేసి దావీదు మీద పెట్టుకున్న బాధ ఎంత ఎక్కువైపోయిందంటే, దేవుడు ఆత్మ కలిగిన వ్యక్తి ఈవిల ఆత్మతో నింపబడి చెడ్డ సలహాలు ఇచ్చాడు. ఎక్కడో ఈగో బాగా హర్ట్ అయింది. ఈగో అని ఎందుకు అంటున్నాను తెలుసా? ఎంత ఆత్మీయంగా ఎదిగినా స్వీయాన్ని చంపుకోము మనం. ఈయన ఈగో హర్ట్ అయ్యి అదే చేస్తానండి. 1723లో ఏం జరిగిందంట, ఆయనకి చాలా బాధేసిందంట. ఎవరికి? అహీతోపేలుకి. 17:23లో కదా. ఆ ఏంటి, అహీతోపేలు తాను చెప్పిన ఆలోచన జరగకపోవుట చూచి ఆయనకి బాధ వచ్చేసింది, కోపం వచ్చేసింది. నన్ను రిజెక్ట్ చేస్తాడా అబ్షలోము అని ఎక్కడో ఆయన దగ్గర లోపల ఒకటి గుచ్చింది. ఏం చేశాడు? ఏమైంది లాస్ట్‌కి? ఉరేసుకొని చచ్చిపోయాడంట. ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద బైబిల్, ఇన్ ద ఓల్డ్ టెస్టమెంట్, ఎవరైతే ఉరేసుకొని చనిపోయాడో, హూ ఇస్ దట్ ఫస్ట్ పర్సన్? అహీతోపేలే అన్నాడు. అహీతోపేల్ ఈజ్ ద ఫస్ట్ పర్సన్ హూ హ్యాంగ్డ్ హిమ్సెల్ఫ్ కదా. ఎంత భయంకరం కదా. ఒక్క చెడ్డ ఆలోచన, ఒక్క బాధ పెట్టుకున్న స్వభావం, ఒక్క కోపపు స్వభావం, ఆ కోపము ద్వేషంగా మారి ఏమైపోయిందంట, ఆయన ఉరేసుకొని చనిపోయాడంట. మనం ఇటువంటి పరిస్థితిలో ఉన్నామేమో. మన జీవితం చాలా విలువైనదండి కదా. ఉరేసుకొని చనిపోయాడు కదా. ఎట్లా? వేరోళ్ళు ఎదుగుతున్న కొద్దీ మనం సంతోషపడాలి కానీ వేరోళ్ళు ఎదుగుతున్నారు కదా అని నువ్వు బాధపడే స్వభావం నీకు ఉండకూడదు కదా. కేయిను కూడా ఇలాగనే చేశాడండి. కోపం స్టార్ట్ అయింది, ఆ కోపము ద్వేషంగా మారింది, ఆ ద్వేషం కాస్త ఆయన మర్డరర్గా మారినాడు కయీను. నీకు బాధ వస్తుందా ఒకరి మీద? అది కోపంగా మారేంత వరకు నువ్వు ఆ బాధను లోపల పెట్టుకోకు. అందుకే ప్రభు అన్నాడు, సూర్యాస్తమం అయ్యేంత వరకు నువ్వు సరి అయిపో. నీకు అది బాధ పెట్టుకోవడం మంచిది కాదు, నీ కోపం పెట్టుకోవడం మంచిది కాదు. ఎవరైనా క్షమిస్తాను కానీ నన్ను ఒకానొక సమయంలో ఒకరు హర్ట్ చేశారు, నేను వాళ్ళని క్షమించను అని అనుకుంటావు. నీ ప్రార్థనలు ఆలకిస్తున్నాడని నువ్వు అనుకుంటున్నావేమో కానీ దేవుడికి మాత్రం నువ్వు దేవుడు దూరంగానే ఉన్నావు. యా, దేవుడు ప్రేమ కలిగిన వాడు కాబట్టి నీ కుటుంబాన్ని దీవిస్తున్నాడేమో కానీ నువ్వు మాత్రం దేవుని యొక్క ప్రేమను పోగొట్టుకున్న దాని వలే ఉంటావు. లాస్ట్కి ఏమైందండి? అహితోపెలి ఉరివేసుకొని చనిపోయాడంట. ఎందుకు ఇతరులను నువ్వు ప్రేమించలేకపోతున్నావు? ఎందుకు ఇతరుల మీద నీకు ఇంతగా అంత బాధ వస్తుంది? కొంచెం తగ్గించుకుంటే నీకు పోయేదేముంది కదా. దేవుడు మనల్ని క్షమించినాడు కదా. మనం మంచోడని క్షమించాడా?
మనం ఏదో పరిశుద్ధులమని క్షమించాడా? నేను ఎంత ప్రార్థన చేస్తున్నాను, ఎంత గొప్ప ప్రార్థన పర్రాలని, అందుకే దేవుడు ఇన్ని కార్యాలు చేస్తున్నాడు అహంతో వెళ్తున్నావా? లేదండి. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీకు 3 పూటలు తిండిస్తున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినా నీ బిడ్డల్ని భయంకరమైన స్థితిలో నుంచి దేవుడు కాపాడుతున్నాడు. నువ్వు ప్రార్థన చేయకపోయినప్పటికి కూడా ఇంకా నీ పిల్లలు, నీ భర్త క్షేమంగా ఉన్నారు. ఇప్పుడిప్పుడు నువ్వు ప్రార్థన నేర్చుకుంటున్నావేమో, కానీ నువ్వు అప్పుడు అట్లున్నప్పటికీ కూడా ప్రభువు నీ బిడ్డల్ని కాపాడలేదా? నీ భర్తను కాపాడలేదా? నీ కుటుంబ సభ్యులను కాపాడలేదా? మన సంఘాన్ని కాపాడట్లేదా? కానీ సంవత్సరాలు సంవత్సరాలు బాధలు పెట్టుకొని క్షమించమండి. ఎప్పుడు బయటపడుతుంది తెలుసా? ఒకరికి సహాయం చేసే సమయం వస్తుంది. ఆ టైంలో నీ లోపల ఇంత కొండంత బాధ, కొండంత ద్వేషం, కొండంత కోపం పెట్టుకొని ఆ మనిషిని క్షమించడానికి మాత్రం నువ్వు ఒప్పుకోవు. దట్ ఈస్ అ బ్యాడ్ హార్ట్. అహితోపేలు గతి మనకు పట్టకూడదు. మనలో ఏ ఒక్కరికే పట్టకూడదు కదా. లాస్ట్కి ఉరి వేసుకొని చనిపోయాడంట ఆయన. ఎందుకు తెలుసా? ద బిట్టర్నెస్ హ్యాడ్ లెడ్ హిమ్ టు డెత్. ఆ బిట్టర్నెస్, ఆ చేదు వల్ల ఆయన ఏమనుకున్నాడు? తన ఆత్మను సైతానికి అప్పచెప్పుకున్నాడు. మన లైఫ్ ఎలా ఉంది, మన జీవితం ఎలా ఉంది? ఊరేసుకున్నాడు. ఇంకోడు ఎవరు ఊరేసుకున్నాడు? దేవుడు. కొత్త నిబంధనలో చూస్తాం కదా, అన్ని సంవత్సరాలు యేసుక్రీస్తుతోనే ఉన్న వ్యక్తి కదా, వెళ్ళిపోయాడేంటి? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఒక్కసారి దురాత్మ నీలో ఎంటర్ అయితే నిన్ను నాశనానికే తీసుకెళ్తది, కానీ అది ఎక్కడ కూడా నిన్ను అదేంటి నువ్వు బాగుపడేటట్టు చెయ్యదండి. ఆ దురాత్మని నువ్వేనా నీ యొక్క హృదయంలో ఎంటర్ కానిస్తున్నావు? ఆ దురాత్మని నువ్వేనా నీ యొక్క హృదయంలో ఎంటర్టైన్ చేస్తున్నావు? ఇప్పుడే ప్రభు చెప్తున్నాడు, ఏమైనా కానీ ఇతరులను నేను బాధ పెట్టినప్పటికీ కూడా క్షమించేసాయి. ఏం పోతుంది? నువ్వు ఉన్నతమైన స్థితిలో ఉంటావు కదా. అబ్బా, ఎంత మంచి హృదయం ఈమెకి! ఇంత చేసిన వీళ్ళు ఈమె ఎంత క్షమిస్తుందే! అది దేవుని హృదయం అండి. ఆ దేవుని హృదయం మనకున్నదా? ఏసీయ సెలవులో ఎంత కష్టమండి కదా. ఏంటి అదేం పాట? శత్రుమూక నిన్ను చూటినను, సిలువ పైన నిన్ను జాంపగను, శాంతముతో నీ శత్రుల బ్రోవుగా సలిపిన ప్రార్థన నేర్పుమయా. శత్రువులు చంపుతున్నారు కదా, సిలువ పైన చంపుతా ఆయన ఏం చేస్తున్నాడంట? ఏసయ్యా, ప్రభువా, వీళ్ళ కోసం నేను సిలువనెక్కిన, వీళ్ళు నన్ను చంపుతున్నాడు, ఏసేయ్ వాళ్ళని అన్నాడా? శాంతముతో ఆ శత్రువుల కొరకై ప్రార్థన చేసే గొప్ప దేవుడండి మన యేసయ్య. అట్టి గొప్ప దేవుడు అయిన బిడ్డలం మనం. చిన్న చిన్న విషయాలు, ఎప్పుడో ఏదో జరిగిన విషయాలను గుర్తుపెట్టుకొని టైం వచ్చిందని చెప్పేసి బాంబు పేలుస్తాం. చిన్న చిన్న విషయాలను, ఎందుకు పనికిరాని విషయాలను, నిన్ను ముందు పెట్టలేదని, నీకు విలువ ఇవ్వలేదని కదా. పెళ్ళికి నన్ను పిలిచినారు, నన్ను పిలవలే, వారిని పిలుస్తున్నారు. నాకు మాట వినలేదు, వీరు మాట విన్నారు. ఈ చిన్న చిన్న విషయాల గురించి అండి మనం ఇతరుల మీద బాధ పెట్టుకోవాలి. ఈ చిన్న చిన్న విషయాల గురించి ఆ దేవుడు ఆత్మకి, దురాత్మకి మనం చోటు ఇవ్వడం. ఎప్పుడు మనం బాగుపడతాము? పనికిరాని విషయాలు, దేనికి ఉపయోగం లేని విషయాలు కదా. దీనికోసమా నీ హృదయాన్ని నువ్వు పాడు చేసుకుంటా? ఆయన ఏమనుకున్నాడంటే, అప్షులం నా యొక్క అడ్వైస్ వినలేదని వెళ్ళి ఉరేసుకున్నాడంట. సైతాను ఎప్పుడెప్పుడు గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదమా అని చూస్తుందంట. ఆ సైతానికి ఛాన్స్ ఎవరిస్తున్నారు? నువ్వే ఇస్తున్నావు. ఆ సైతానికి ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది? పరలోక ప్రార్థనలో ఏముంది? నువ్వు ఇతరులను క్షమించిన ఎడల నేను క్షమించను అన్నాడు. నువ్వు ఇతరులను క్షమించు, నేను కూడా నిన్ను క్షమిస్తాను అని దేవుడు చెప్పినాడు. క్షమాపణ లేని హృదయంలో నివాసం ఉన్నవాడు అపవాది. అటువంటి అపవాది మన హృదయంలో ఒక్కసారి నివాసం ఉంటే ఇంకా మనం బాగుపడే స్థితిలో మనం ఉండమండి. అహితోపేలు వంటి స్వభావం మనకున్నదా? చెడ్డ అడ్వైజెస్, చెడ్డ ఆలోచనలు ఇస్తున్నామా? ఎవ్వరు ఎలాగనని ఉండనండి, నేను మాత్రం దేవుడి కోసం జీవిస్తా, నేను మాత్రం ప్రభువు యొక్క బిడ్డగా ఉంటాను. ఎందుకు నీకు ఆ క్షమించే హృదయం రావట్లేదు? బలహీనులమండి మనం, ఎవరము పర్ఫెక్ట్ కాదు. నా నా లైఫ్లో ఉంటే తెలుస్తుందిలే అక్క అని అనుకుంటున్నావేమో. ప్రార్థన చేయి, ప్రవ్వా నాకు క్షమించే హృదయం రావట్లేదు ప్రవ్వా అని ఉపవాసం ఉండి ప్రార్థన చేయి ఆ వ్యక్తుల కోసము. ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నీకు అసలు. కొన్ని కొన్ని విషయాలు లైక్ మేము డిస్కస్ చేస్తున్న సమయంలో మా ఫ్యామిలీలో గుర్తు చేసుకుంటే మేము నవ్వుకుంటాం, ఇది కూడా జరిగిందా, వాళ్ళు మా జీవితంలో ఇట్లా కూడా చేసినారా అని తర్వాత గుర్తుకొస్తుంటది. ఎందుకు? మనం గొప్పవాళ్ళమా? కాదు. మనలో ఉన్నది క్షమించే దేవుడు.
మనలో ఉన్న ఆత్మ క్షమ మనకి క్షమగుణము నేర్పించే ఆత్మ కదా. ఈ దినాల్లో ఇంతవరకు ఎవరి మీద నీకన్నా బాధ ఉందా? వదిలేసాయి, ప్రభు చూసుకుంటాడు. ఆ ప్రభు చూసుకుంటాడులే, చూద్దాంలే వాళ్ళకి నష్టమయ్యేదాకా అన్నట్టునే హృదయం ఉండకూడదు. వదిలేసాయి. కానీ నువ్వు మాత్రం ఇతరులను ప్రేమించవలెను, ఇతరులను క్షమించవలెను కదా. అదే మనము నిన్న చదువు కదా, అది నా ఆజ్ఞయే ఉన్నది అని మంచిగా మనం లాస్ట్ వీక్ చదువుకున్నాం కదా. యోహాను సువార్త 5:12లో ఏముంటది? నేను క్షమించిన ప్రకారంగా, నేను ప్రేమించిన ప్రకారంగా మీరు ఇతరులను ప్రేమించండి, అది నా ఆజ్ఞయే ఉన్నది అని అన్నది కదా. ప్రేమ తప్పును గుర్తుపెట్టుకోదు, ప్రేమ ఈర్ష్య చూపించదు, పాతవన్నీ గుర్తుపెట్టుకొని సరి అయిన టైంలో బాంబు పేల్చేది ప్రేమ కాదు. ఈ దినాల్లో నిజమైన ప్రేమ ఏంటో తెలియక ఏం జరుగుతున్నాయండి? అమ్మాయిలు అబ్బాయిలు చంపుకుంటున్నారు ఒకరికొకరు. మన ఢిల్లీలో మీరు ఎంతమంది విన్నారు కదా, లివ్ ఇన్ రిలేషన్షిప్ లో ఉన్నారంట, చంపేసింది బాయ్ ఫ్రెండ్ని, నెయ్యేసి నూనేసి ఆ గ్యాస్ పేల్చి చంపేసిందంట. పాపము దాచబడుతుందా? భయంకరమైపోతుందండి. నీలో ఒక క్షమగుణము లేకపోతే నీ బిడ్డల్లో ఆ ద్వేషం ఎక్కువైపోయి నీ బిడ్డలు కూడా అలాగనే తయారయ్యి ఎంత డేంజర్గా తయారవుతారో నీకు తెలియదు. నీ బిడ్డకి నీ యొక్క స్వభావాన్ని నువ్వు పాలు పోసినట్టు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తున్నావు. నువ్వు నీ బిడ్డల్ని పాడు చేస్తున్నావు. నువ్వు నీ బిడ్డలు, దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ బిడ్డల్ని తప్పు ద్రోవలో నడిపిస్తున్నావు. ఎందుకంటే నీలో క్షమించే గుణం లేదు, నీలో ద్వేషించే గుణం ఉంది. వాడికి అది 1000 రెట్లు అది పోసి నీకు వలే నీ బిడ్డ కూడా తయారవుతున్నాడు. ఎంత డేంజర్ స్వభావం అండి. ప్రభు మనల్ని ఇచ్చినాడు మనకు బిడ్డల్ని బహుమతులుగా దేవుళ్ళో పెంచడానికి, కానీ దేవుడు దురాత్మలకు అప్పజెప్పడానికి కాదు. ఎందుకు ఇంకనూ మనం అటువంటి క్షమాపణ గుణంలో లేము అంటే మనం తగ్గించుకుండట్లేదు, మన స్వీయాన్ని మనం వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అహితోపేలు వంటి గతి మనలో ఎవ్వరికీ రాకూడదు అని మనం అనుకున్నట్లయితే ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు, నేను ఎవరెవరినైతే క్షమించలేదో, నేను ఎవరెవరి మీద బాధ పెట్టుకున్నానో నాకు నీ యొక్క హృదయం దయచేయి యేసయ్య. నేను వాళ్ళందరినీ క్షమించాలి యేసయ్య. నాకు ఎటువంటి బాధ ఉండకూడదు యేసయ్య, ఎందుకంటే నా బిడ్డలు ఇటువంటి పరిస్థితుల్లో ఉండకూడదు ప్రభా అని నువ్వు ప్రార్థన చేసిన ఎడల మంచి మనస్సాక్షితో, యథార్థమైన హృదయంతో దేవుడి సన్నిధిలో నీ బాధను నువ్వు కక్కో అండి. ఖచ్చితంగా మన ప్రభు మన ప్రార్థనలు వింటాడు కదా. ఆ, హన్న ప్రార్థన ప్రభు వినలేదా? తన యొక్క సవతి 24 గంటలు కదా, అదేంటి ఎమ్మెల్యేకి ఆమె ఏంటంటే ఎల్కనా మొదటి అదేంటి ఇంకొక భార్య 24 గంటలు కదా ఈమెని పెడుతున్నప్పటికి కూడా ప్రవ్వా నా సౌతి ఇట్లా అంటుంది ప్రవ్వా అని కాలేదు. యథార్థమైన హృదయంతో తన హృదయంలో ఉన్న బాధ అంతా దేవుడికి చెప్పుకొని ఆమెకి ఏదో చెడు జరగాలని అనుకోలేదు, కానీ నా యొక్క వేదనను తీర్చవా ప్రభా, నా బాధను తీసివేసే ప్రభా, నా కొడుకునే ప్రభా అన్నదంట. ఇందుకే నీ గర్భం ఇంకా ఓపెన్ అవ్వట్లేదేమో, నువ్వు ఇంకా ఇతరులను క్షమించట్లేదేమో కదా. ఈ సమయంలో ప్రభు చెప్తున్నాడు, అది ఆత్మీయ బిడ్డలు కావచ్చు, నీ బయాలజికల్ చిల్డ్రన్ కావచ్చు, ఇంకా చేదు వేరు ఎవరి మీద ఉన్నట్లయితే ఈరోజు మెసేజ్ ఇదే అండి. అహితోపేలు వల్లే మనం ఉండకూడదు. మంచి హృదయంతో కదా, ఈర్ష్య లేని హృదయంతో, యథార్థమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో ఇతరుల పట్ల మనము మన యొక్క ఆలోచనలు ఉండునుగాక. మన యొక్క క్షమగుణమే, మన ప్రేమ గుణమే ఇతరులకు నిప్పేసినట్టుంటాయంట. అబ్బా ఇంత చేస్తున్నా ఏంటి, ఈమె ఇంకా నన్ను ఇట్లా చేస్తుంది, ఇంత ప్రేమగా చూస్తుంటే వాళ్ళకి అర్థం కాదంట. వాళ్ళ దిమాక్ అంతా అయ్యో ఇదేంటి, ఇది కరెక్టేనా అని అనుకుంటారంట. కానీ నువ్వు మాత్రము ఇతరులను క్షమించు. ప్రార్థన చేసుకుందాం. అహితోపేలు వంటి హృదయం నాకు వద్దు యేసయ్యా. ఆయన ఆలోచనలు, దేవుడు వంటి ఆలోచనలు అనుకున్న వ్యక్తి చెడ్డ అడ్వైస్లు ఇచ్చాడు, చెడ్డ ఆలోచనలు ఇచ్చాడు, లాస్ట్కి ఊరేసుకొని చనిపోయాడు, నరకానికి పోయాడు. చిన్న బాధతో స్టార్ట్ అయ్యేది కోపముగా మారి, ద్వేషంగా మారి నీ జీవితాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? నీ కుటుంబాన్ని నువ్వు పాడు చేసుకుంటున్నావా? ఎప్పుడో అన్న నీ భర్త మాటలు గుర్తు చేసుకుని అటాకింగ్ మోడ్లో ఉన్నావా? దయచేసి ఈ సమయంలో అటువంటి హృదయం కానీ మనకున్నట్లయితే, నేడే, దేవుడు ఇంకా రాలేదండి కదా, గాడ్ ఈజ్ గివింగ్ అస్ టైం. ప్రభు మనకు సమయాన్ని ఇస్తున్నాడు. నువ్వు క్షమింపబడ్డాము, నిన్ను క్షమించడం దేవుడికి ఇష్టముగా ఉన్నది కాబట్టి మనం క్షమాపణ అడుగుదాం. ఎవరి మీద అయితే బాధ ఉందో, ఎవరి మీద అయితే కోపం ఉందో, అయ్యా నాలో నుంచి అటు హృదయం తీసివేసేవా. నా నేను ఎక్కడ కూడా నేను ఎక్కడ కూడా యేసయ్యా, నేను ఈ అహితోపేలు వంటి హృదయం నాకొద్దు ప్రభు. నిజంగా వాళ్ళ మనవరాలకి తప్పు చేశాడని అనుకున్నాడేమో, కానీ ఆయన క్షమించలేదు ప్రభా. నాకైతే అటువంటి హృదయం వద్దు ప్రభా.
అని మనం ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన సమయం ప్రభు మనకిచ్చి ఉండగా ఎవరు వినట్లేదండి. కానీ యథార్థంగా నువ్వు ప్రార్థన చేయి. యేసే నీ ప్రార్థన వింటున్నాడు. ఎవరి మీద నీకు బాధ ఉంది? ఎవరి మీద కోపం? నువ్వు అనుకుంటున్నావేమో నేనైతే ఎవరిని నాకు బాధ లేదని. నీ మనస్సుని, నీ హృదయాన్ని ఎంతవరకు నువ్వు మోసం చేసుకుంటావు? ప్రభు ఈరోజు నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. ఒకటే, ఆ ఎదుట మనిషి వచ్చినప్పుడు నువ్వు ప్రేమగా మాట్లాడుతున్నావా అక్కడే అర్థమైపోతుందండి. నువ్వు నిజంగా ఆయన మీద ప్రేమ ఉందా, ద్వేషం ఉన్నదా? దేవుడు నీకు ఇచ్చే హృదయం ప్రేమ కలిగిన హృదయం అండి. దేవుడు గాడ్ ఈస్ రెడీ టు చేంజ్ యువర్ హార్ట్. గాడ్ ఈస్ రెడీ టు గివ్ యూ ద హార్ట్ ఆఫ్ లవ్. బట్ ఆర్ యూ రెడీ టు కన్ఫెస్ యువర్ సిన్స్? ఆర్ యూ రెడీ టు ఫర్గివ్ అదర్స్? ప్రార్థన చేసుకుందాం. పాపము యొక్క పర్యావసనాలు చాలా డేంజర్ అండి. దేవుడు నిన్ను క్షమిస్తాడు, కానీ ఆ పాపం వల్ల నువ్వు కాన్సిక్వెన్సెస్ అయితే అనుభవించాల్సిందే. నేను ఇంత ప్రార్థన చేస్తా, నా పాపాన్ని దేవుడు క్షమిస్తాడు అనుకుంటున్నాయేమో. యథార్థంగా బ్రతుకు, న్యాయంగా జీవించు. దేవుడు చెప్పిన మాటల ప్రకారంగా నీ జీవితాన్ని జీవించు. కానీ ఏదో ఒక దర్శనం వచ్చింది, ప్రవచనం వచ్చింది, దేవుడు నాతో మాట్లాడుతున్నాను అనుకుంటున్నావేమో. దయ్యాలు కూడా ఇస్తాయి దర్శనాలు, దయ్యాలు కూడా మాట్లాడతాయి. ఆ ఆలోచన దేవుడి నుంచి వస్తుందని అనుకుంటున్నావు. నీ జీవితము పరిశుద్ధంగా లేకపోతే పరిశుద్ధాత్మ నీలో పనిచేయదు. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన ప్రభు మనల్ని మనతో మాట్లాడుతున్న సమయంలో ఎక్కడెక్కడ తవ్వుకుందాం ఒక్కసారి. జస్ట్ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ నేమ్స్. ఎంతమందిని ఇంకా నువ్వు క్షమించలేదు? ఎంతమందిని ప్రభు ప్రేమించినట్టు నువ్వు ప్రేమించట్లేదు? యేసయ్య, ఈ రోజు వర్తమానం నా కొరకే ప్రభా. నన్ను నువ్వు ఎంతగా క్షమించావో నేను ఇతరులను క్షమిస్తాను ప్రభా. చిన్న చిన్న విషయాలను గుర్తుపెట్టుకొని ఇతరుల మీద బాధపడే స్వభావం నుంచి నన్ను విడిపించండి ప్రభా. నా ఆలోచన తీసుకోలేదని అహితోపేలు నిజంగా నరకానికి పోయినాడు ప్రభా. నీ ఆలోచన మంచిదైతే ఆలోచనలను సఫలపరిచేవాడు నీవుండగా నేను ఎన్నడూ కూడా నాయనా తండ్రి ఈగోకు వెళ్ళను ప్రవ్వా అని ప్రార్థన చేసుకుందామండి. యేసయ్య మన మధ్యలో ఉన్నాడు. పరిశుద్ధాత్మ తండ్రి మనకి సహాయము చేస్తున్నాడు. ఒక్కసారి దేవుడు ఆత్మ నీలో ఉంటే నీకు కోపం రాదు, బాధ రాదు, ద్వేషం రాదు. దేర్ విల్ బి ఓన్లీ లవ్, ద ప్యూర్ లవ్. అటువంటి ప్రేమ దేవుడు మన హృదయంలో కుమ్మరించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకము కలిగిన మా యొక్క ప్రియ పరలోకపు తండ్రి, నిజంగా నాయన అహితోపేలు యొక్క జీవితంలో మీరు చేసిన నాయన తండ్రి దేవా, నిజంగా ఆయనకైతే మీ ఆత్మను మీరు ఇచ్చినారు, కానీ దేవా క్షమాపణ లేని హృదయం ద్వారా ఆ యొక్క ఆత్మను ఆయన పాడు చేసుకొని లాస్ట్కి ఉరేసుకొని చనిపోయాడు ప్రభా. ఇటు స్థితిలో నా బిడ్డలు, నా ఆత్మీయ బిడ్డలు దేవ ఎవరెవరైతే ఉన్నారో మరి నాయన తండ్రి వారందరినీ మీరు దర్శించరా ప్రభా. చేదు వేరు నాలో ఉన్నట్లయితే ఆ చేదు వేరుని రూట్స్ నుంచి తీసివేసేయండి ప్రభా. అయ్యా నాయన, మమ్మల్ని అయితే ఇతరులను నువ్వు ప్రేమించమని నేర్పించావు, కానీ ద్వేషించమని మీరు నేర్పించలేదు ప్రభా. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేస్తున్నాను నాయన. యేసయ్య, ఇతరులని మంచికే దేవా, ఇతరులు బాగుపడాలనే నా ఆలోచన ఉండాలి, కానీ వారికి ఒక చెడు జరిగిన సమయంలో మంచిగా అయిందిలే అనే చెడ్డ హృదయం నాలో నుంచి తీసివేసేయండి, మాలో నుంచి తీసివేసేయండి ప్రభా. యేసయ్యా, మా రక్షకుడా, ఈ యొక్క సమయంలో ఎంతమంది బిడ్డలు వాళ్ళు ఓపెన్ అయ్యి ప్రార్థన చేస్తున్నారో, ఎవరెవరైతే బిడ్డలు క్షమాపణ అడుగుతున్నారో దయచేసి నాయన తండ్రి వారి క్షమాపణ మీరు అంగీకరించమని వేడుకుంటున్నాను మా తండ్రి. ఆ బిడ్డల్ని దర్శించి ఈ దినము నుంచి వారి జీవితంలోని పరిశుద్ధాత్మ కార్యాలు జరుగునుగాక తండ్రి. మాతో నుండి మమ్మల్ని నడిపించమని మా ప్రభువును మా రక్షకుడుగా ఉన్న యేసే అతి శ్రేష్టమైన నామమును అడుగుచున్నాను మా తండ్రి. ఆమేన్. ప్రభు నామమున మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. థ్యాంక్ యూ.